ఆ టీడీపీ ఎమ్మెల్యే నోట సిట్ మాట ఎందుకు వచ్చింది? మాజీ మంత్రిని బెదిరించడానికా, లేక అసలు దిశగా అడుగులు పడుతున్నాయా? ఎమ్మెల్యే అన్న మాటలే నిజమైతే ఆ ఎక్స్ మినిస్టర్ పరిస్థితి ఏంటి? ఎవరామె? ఆమెను టార్గెట్ చేసిన సిట్టింగ్ శాసనసభ్యుడు ఎవరు? ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ నేతలకు గడ్డుకాలం ఎదురైందా అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నాయి రాజకీయ వర్గాల్లో. జిల్లాలో ఉన్న సీనియర్స్ అంతా ఏదో ఒక అవినీతి అక్రమాల కేసులో ఇరుక్కున్నవారే. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఇప్పటికే ల్యాండ్, శాండ్, మంగళంపేట అటవీ భూములు, ఇంకా బుగ్గమఠం భూములు ఆక్రమణ, మదనపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం, ఇలా ఇలా చాలా ఘటనలు ఆయన వెంటాడుతున్నాయి. తుడా నిధుల దుర్వినియోగం చెవిరెడ్డిని, టీడీఆర్ బాండ్స్ వ్యవహారం భూములను, లిక్కర్ కేసు నారాయణ స్వామిని భయపెడుతున్నట్టు అందరూ చెప్పుకుంటున్నారు. ఇక మాజీ మంత్రి రోజాను సైతం ఆడుదాం ఆంధ్ర కేసు వెంటాడుతుంది. అది చాలదన్నట్టు చిత్తూరు మినీ మహానాడులో నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ చేసిన కామెంట్స్ జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. నగరి సెగ్మెంట్ లో రోజా చేసిన అవినీతి, అక్రమాలు, లంచాల వ్యవహారాల సంగతి తేలాలంటే ప్రత్యేకంగా సిట్ వేసి దర్యాప్తు జరపాలంటూ బాంబు పేల్చారు గాలి. సో మిగతా వాళ్ళ సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు దీని చుట్టూనే తిరుగుతుంది ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయం. గత ప్రభుత్వ హయాంలో 120 కోట్లతో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీగా నిధుల గోల్మాల్ అయ్యాయన్న ఆరోపణలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. నాణ్యత లేని ఆట వస్తువులు, బ్రౌచర్లు, జెర్సీలు, టోపీల పేరుతో భారీగా దోచేశారన్న ఫిర్యాదులపై ఇటు విజిలెన్స్, అటు సిఐడి దర్యాప్తు చేస్తున్న వేళ ఉన్నట్టుండి నగర ఎమ్మెల్యే సిట్ అనడం వెనుకున్న ఆంతర్యం ఏంటన్న చర్చ నడుస్తుంది రాజకీయ వర్గాల్లో. అయితే ఈ మాటల వెనుక పెద్ద వ్యూహమే ఉండి ఉండొచ్చు అంటున్నారు పరిశీలకులు. ఓవైపు ఆడదాం ఆంధ్రపై విచారణ జరుగుతున్న టైంలోనే నాకేం కాదన్న ధీమాతో రోజా ఉన్నారని ఓ పక్క ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యవహారాన్ని తన దాకా రాకుండా చూస్తారన్న ధీమాతోనే మాజీ మంత్రి తిరిగి నోటికి పని చెప్తున్నట్లు కూడా మాట్లాడుకుంటున్నాయి టీడీపీ వర్గాలు. గతంలోలాగే ఆమె తిరిగి సీఎం ఇంకా డిప్యూటీ సీఎం మీద నోరు పారేసుకుంటారన్న అభిప్రాయం ఉమ్మడి జిల్లా తెలుగుదేశం వర్గాల్లో బలపడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఇక లాభం లేదనుకున్న నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్ రూటు మార్చారన్నది ఆయన సన్నిహితుల నుంచి సమాచారం. సో రోజా దూకుడుకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే సిట్ దర్యాప్తు అంశాన్ని తెర మీదకి తెచ్చినట్టు కూడా చెప్పుకుంటున్నాయి. సో ముఖ్యంగా నగరిలో టీటీడీ ఉద్యోగులకు ఇచ్చిన ఇంటి స్థలాల కోసం పాదిరేడు రైతుల దగ్గర తీసుకున్న భూముల్లో దాదాపు 50 కోట్ల వరకు గోల్మాల్ జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. సో రైతుల నుంచి రోజా మనుషులు 10% కమిషన్ వసూలు చేశారని, ఇందులో అప్పటి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, లోకల్ ఎమ్మెల్యేగా ఉన్న రోజాకు పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టాయని ఆరోపిస్తున్నారు టీడీపీ నాయకులు ఎప్పటి నుంచో. ఇక తన అన్నదమ్ములతో కలిసి దోచుకున్న భూములు, కోసల నగరం 40 ఎకరాల భూమి, ఇంకా తిరుమల దర్శనాలు, బెంజ్గార్ కహాని, వైజాగ్ లో భూములు, ఏపీఐసీ చైర్మన్ గా ఉన్నప్పుడు చేసిన అక్రమాలు, అప్పుడు పొందిన లబ్ధి, విల్లాలు అంటూ చాంతాడంత లిస్ట్ చెబుతుంది గాలి భానుప్రకాష్ రెడ్డి వర్గం. సో అందుకే వీటన్నిటి మీద సిట్ దర్యాప్తునకు ఆదేశించాలని ఆయన కోరుతున్న సమాచారం. సో ఇవన్నీ చాలా ఉన్నట్లు పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవి ఇప్పిస్తారని చెప్పి 40 లక్షల రూపాయలు తీసుకుని రోజా మోసం చేశారంటూ ఆ వ్యవహారాన్ని కూడా బయటకు తీస్తున్నారు నగరి ఎమ్మెల్యే. సో ఇలా రోజా మీద ఉన్న ఆరోపణలన్నింటినీ మరోసారి ప్రస్తావించి సిట్ దర్యాప్తునకు డిమాండ్ చేయడమే కాక ఈ ఏడాది కాలంలో నేను ఎవరి దగ్గరన్నా రూపాయి తీసుకున్నట్లు నిరూపించినట్టు భానుప్రకాష్ సవాల్ చేయడం మరింత కాకరేపుతోంది. అలా నగరి ఎమ్మెల్యే వ్యూహంతో రోజా శిబిరంలో కలవరం మొదలైందన్న చర్చ జరుగుతుంది నగరి కాన్స్టిట్యున్సీలో. ఆయన భయపెట్టడానికి సిట్ దర్యాప్తు డిమాండ్ చేశారా, నిజంగానే ప్రభుత్వంలో ఆ దిశగా కదలికలు ఉండి ఎమ్మెల్యే వాటి గురించి ప్రస్తావించారా అంటూ ఆరా తీస్తున్నారు సో ఆ మాజీ మంత్రి అనుచరులు. సో మొత్తం మీద నగర్లో కొత్తగా సిట్ రాజకీయం సెగలు పుట్టిస్తుంది. రోజా అరెస్ట్ అవుతారా లేదా, ఇవన్నీ ఒకవేళ ప్రూవ్ అయితే, లేకపోతే అసలు సిట్ దర్యాప్తు జరుగుతుందా, మీరేమనుకుంటారు కామెంట్ రూపంలో చెప్పండి.